శుభమయానికి 23/8/26 అవ్యక్త భావతాలు రివైజ్ కోర్స్ 31/3/11 బాబా అంటున్నారు, దృఢ సంకల్పం ద్వారా టెన్షన్ ఫ్రీ యొక్క ఎగ్జాంపుల్గా మారి అందరికీ ఆధారమూర్తి కంటే మనసా శక్తి ద్వారా దుఃఖీ ఆత్మలకి ఖుషి యొక్క వరదానాన్ని ఇవ్వండి. దృఢ సంకల్పం ద్వారా ఒత్తిడి నుండి విడుదలై ఉదాహరణగా మారి అందరికీ ఆధారమూర్తి కంటే మనసా శక్తి ద్వారా దుఃఖీ ఆత్మలకు ఖుషి యొక్క వరదానాన్ని ఇవ్వండి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తన కోటిలో కొందరిలో కూడా కొందరైన పిల్లల యొక్క భాగ్యరేఖల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క మస్తకం నుండి వెలుగుతున్నటువంటి ప్రకాశం దివ్యమైనటువంటి సితార మస్తకంలో ప్రకాశిస్తూ ఉండగా చూస్తూ ఉన్నారు బాబా. నయనాలలో స్నేహపు రేఖల్ని చూస్తున్నారు. నోటి నుంచి జ్ఞానపు రేఖలు చూస్తున్నారు. మనసులో హృదయ రాముని యొక్క ప్రేమ యొక్క రేఖని చూస్తున్నారు. బాబా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రేఖని చూస్తారు. మస్తకంలో దివ్యమైన ప్రకాశపు సితార, మస్తకం పైన వెలుగుతున్నటువంటి దివ్యమైన వెలుగు, ఆత్మ సితార యొక్క వెలుగు, కళ్ళల్లో స్నేహపు రేఖ, నోటి నుంచి జ్ఞానపు రేఖ, మనసులో హృదయ రాముని యొక్క ప్రేమ యొక్క రేఖ, చేతుల్లో జ్ఞాన ఖజానా యొక్క రేఖ చూశారు. పాదంలో ప్రతి అడుగుడుగులో పదమాల యొక్క రేఖని చూస్తారు. అయితే ప్రతి ఒక్క బచ్చా ఈ రేఖలతో నెంబర్ వారుగా సంపన్నమై ఉన్నారు. కానీ ఇటువంటి భాగ్యం బ్రాహ్మణ పిల్లలకి తప్ప మరెవరికి కూడా ప్రాప్తించు. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరూ ఈ రేఖల్లో నెంబర్ వారుగా సంపన్నంగా ఉన్నారు. మీ శ్రేష్ఠ భాగ్యం ప్రతి ఒక్కరి యొక్క మస్తకం పైన కనిపిస్తుంది. మరియు ఈ భాగ్యం అవినాశిగా మారుతుంది. ఎందుకంటే ఇచ్చే తండ్రి అవినాశి కాబట్టి ఈ భాగ్యాలన్నిటినీ మనకి ఇచ్చిన తండ్రి అవినాశి కనుక ఈ భాగ్యాలు కూడా మనకి అవినాశిగా ఉంటాయి. ఈ సంగమ యుగంలో ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం ప్రాప్తవుతుంది. ఇది భవిష్యత్తులో కూడా మనతో పాటు వస్తుంది. ఇది సంగమయుగి సర్వ ప్రాప్తుల యొక్క యుగం. ఎవరు ఎంత తమ భాగ్యాన్ని జమ చేసుకోవాలనుకుంటే అనేక జన్మలకి భాగ్యం యొక్క ఫలం ప్రాప్తిస్తుంది. ఈ సంగమయుగం యొక్క మహిమ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సంగమయుగి ప్రాప్తులు మొత్తం కల్పంలో శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి బాబ్దాదా చూస్తారు. ప్రతి ఒక్క ఈ సంగమయుగి ప్రాప్తులతో ఎంత సంపన్నంగా ఉన్నారు. మీరు కూడా సర్వ ప్రాప్తుల యొక్క అనుభవంలో సదా ఉన్నారా, లేదా అప్పుడప్పుడు ఈ భాగ్యపు ఈ ప్రాప్తుల్ని అనుభవం చేస్తున్నారా? అవినాశి తండ్రి అయినప్పుడు ప్రాప్తులు కూడా అవినాశిగా ఉంటాయి.
బాప్దాదా కూడా ప్రతి ఒక్క బచ్చాని ఏ రూపంలో చూడాలని కోరుకుంటున్నారో తెలుసా? బాబా పిల్లలైన మనందరినీ కూడా ఏ రూపంలో చూడాలని కోరుకుంటున్నారో తెలుసు కదా. బాప్దాదా అయితే ఇదే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వరాజ్యాధికారి రాజాగా అవ్వాలి అని బాబా మనందరి విషయంలో కోరుకునేదైతే అందరూ కూడా రాజా బచ్చాలు కావాలి అని కోరుకుంటారు. ఏ విధంగా బాబా అంటారు, కానీ రాజా అవ్వాలి అంటే ముందు స్వరాజ్యాధికారి రాజాగా మారాలి. స్వయం పైన అనగా కర్మేంద్రియాల పైన, మనస్సు పైన, బుద్ధి పైన, సంస్కారాల పైన రాజా అయి రాజ్యం చేయాలి. భవిష్యత్తులో రాజ్యాధికారిగా అవ్వాలి. కానీ ఇప్పుడు స్వరాజ్యాధికారి రాజాగా మారాలి. ఏ కర్మేంద్రియం కూడా బాబా అంటారు తమ యొక్క కంట్రోల్కి వ్యతిరేకంగా వెళ్ళదు. ప్రతి ఒక్క కర్మేంద్రియం స్వయం యొక్క కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకంటే బాబా ద్వారా సర్వశక్తుల యొక్క ఖజానా మనకి ప్రాప్తించింది కనుక బాబా ప్రతి ఒక్క బచ్చాని కూడా స్వరాజ్యాధికారి రాజా రూపంలోనే చూడాలనుకుంటారు. బాబా ద్వారా అన్ని శక్తుల ఖజానాలు కూడా మనకి ప్రాప్తించాయి కాబట్టి బాబా కూడా మనందరినీ స్వరాజ్యాధికారి రూపంలోనే చూడాలని కోరుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా స్వరాజ్యాధికారులుగా అయ్యారు కదా. మనసు పైన, బుద్ధి పైన రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ వచ్చిందా లేదా అంటారు బాబా. మనసు పైన కంట్రోలింగ్ ఉండాలి, బుద్ధి పైన కంట్రోలింగ్ ఉండాలి. బాబా అంటారు కంట్రోలింగ్ పవర్ వచ్చిండాలి. ఆధీనత అయితే లేదు కదా, అధికారులుగా ఉన్నారు. ఎప్పుడైతే బాబ్దాదా మన తోడున్నారు, బాబాని తోడుగా ఉన్నారు, మనం బాబాని తోడుగా పెట్టుకుంటే ఒంటరిగా ఉండకుండా ఉంటే అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. బాబాని మనం సాత్తులో పెట్టుకోవాలి, ఒంటరిగా లేరు. తండ్రిని స్మృతి చేస్తే బాబాని సాథీగా చేసుకున్నప్పుడు అన్ని శక్తులు కూడా కంట్రోల్లోకి వస్తాయి. బాబా అంటారు మనసు, బుద్ధి, సంస్కారం దేనికి అంత శక్తి ఉండదు, అది కంట్రోల్లో లేకుండా బయటికి పోవడం. బాబాని తోడుగా చేసుకుంటే ఏమవుతుంది, అన్ని కంట్రోల్లోకి వస్తాయి. అంత శక్తి లేదు. బాబా మన తోడుండగా అవి నచ్చినట్టు నడవడానికి వాటికి కూడా అంత శక్తి లేదు. ఆటోమేటిక్గా బాబా యొక్క తోడు కంట్రోల్లోకి తెచ్చేస్తుంది. అందుకే బాబ్దాదా శక్తుల్ని సదా అంటారు. మిమ్మల్ని మీరు ఏ స్వరూపంలో చూసుకోమంటారు? ఎప్పుడు కూడా తండ్రి యొక్క తోడుని మర్చిపోకూడదు. బాబా ఇప్పుడు శక్తులకి ఏమంటారంటే పక్కనే ఏమి యాడ్ చేయాలి, శివశక్తి. శివుడు మరియు శక్తి కలిసే ఉంటారు. ఈ స్మృతి మాయా జీతుగా చేస్తుంది, ప్రకృతి జీతుగా కూడా స్వతహాగానే తయారు చేస్తుంది. ఎందుకంటే బాబ్దాదా వినిపించేశారు, వర్తమాన సమయంలో ప్రకృతి తన పని మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రకృతి కూడా మనుష్యాత్మలతో బాగా విసిగిపోయింది. ప్రకృతి అందుకే ఇబ్బంది పడుతుంది. ప్రకృతి కూడా విసిగేం చేస్తుంది. అది ఇప్పుడు మనుషుల్ని విసిగించడం మొదలుపెట్టింది. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం కదా, ప్రకృతి ఎక్కడో దగ్గర తన పని తాను చేస్తూనే ఉంది. కాబట్టి మీరందరూ ప్రకృతి జీతులుగా మారాలి. ప్రకృతిని కూడా సతోప్రధానంగా తయారు చేయాలి. బయట వాళ్ళు ప్రకృతి యొక్క అనుచర్యని చూసి భయపడుతూ ఉంటారు. వాళ్ళకి సదా ఒక భయం ఉంటుంది, రేపు ఏమవుతుందో అని. కానీ మీకు తెలుసు అంత మంచి అవుతుంది. బయట వాళ్ళకి ఏముంటుంది, ఏం జరుగుతుందో, రేపు ఏమవుతుందో అని సదా భయపడతారు. ఎందుకంటే ప్రకృతిలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటే భయపడుతూ ఉంటారు. కానీ మీకే తెలుసు అచ్చేతో అచ్చా ఏమవుతుంది, అంతా ఇంకా మంచి జరుగుతుంది.
ఎందుకంటే సంగమ యుగం అనేది సృష్టి చక్రానికి అమృత వేళ నడుస్తుంది. అమృత వేళ తర్వాత ఎప్పుడైనా సరే తెల్లవారుతుంది, కానీ చీకటి రాదు కదా. అంధకారం పోతుంది, వెలుగు వస్తుంది అంతే. కాబట్టి మీకు ఖుషి ఉండాలి. మన రాజ్యం సుఖమయ ప్రపంచం, అక్కడ ప్రకృతి కూడా సుఖమయంగా ఉంటుంది. ఇక మన రాజ్యం రానే వచ్చింది. ఈ సంతోషం సదా ఉండాలి. ఏ రాజ్యంలోనైతే దుఃఖము, అశాంతి యొక్క పేరు కానీ గుర్తు కానీ లేవు. ఎందుకంటే సంగమ యుగంలో మీరంతా కూడా ప్రకృతి జీతులుగా మారుతున్నారు. కాబట్టి అందరికీ ఖుషి ఉండాలి. దేని గురించి చెప్పండి? మన రాజ్యం రానే రానుంది. ఆ ఖుషి ఉందా అంటున్నారు బాబా. ఎవరైతే ఈ ఖుషీలో ఉంటారో వారంతా కూడా చేయొద్దండి, చాలా మంచిది. ఇక మన రాజ్యం రానే వచ్చింది. బాబా అంటారు, మీరైతే సంతోషంలో ఉంటారు కదా, మీ అందరికీ శుభాకాంక్షలు. కానీ ఎంత ఖుషి ఉండాలి అంటే, మీ ఖుషి మీ సోదర సోదరీల యొక్క దుఃఖము, అశాంతి బాబా అంటారు దానిని కూడా సమాప్తి చేయాలి. अपनी खुशी आपके भाई बहन जो दुख या शांति उसके अपने बाबा द्वारा ली हुई किरणों द्वारा खुशी की किरणें दान करो. ఏం చేయాలంటే దుఃఖంలో ఉండే మన సోదర సోదరీలందరికీ కూడా, శాంతిగా ఉండే వారందరికీ కూడా మనకి బాబా ద్వారా లభించిన సుఖశాంతుల కిరణాల ద్వారా వారికి కూడా ఖుషి యొక్క కిరణాలు పంపించారు. బాబా అంటారు, మీకు లభించినవన్నీ కూడా ఇతరులకి మీరు కిరణాల రూపంలో చేరుస్తూ ఉన్నారు, పంపిస్తూ ఉన్నారు. ఎలాగే బాబ్దాదా అన్నారు కదా, మనసా సేవ చేయడానికి టైం ఫిక్స్ చేసుకోండి. మనసా సేవ కూర్చొని మనసా సేవ చేయడానికి టైం ప్రతి ఒక్కరు కూడా మీ దినచర్యలో కొంత భాగాన్ని మనసా సేవ చేయడానికి ఫిక్స్ చేసుకోండి. ఎలా అయితే ఇతర పనులన్నిటికీ టైం ఫిక్సింగ్ చేసుకుంటారు, అలాగే మన యొక్క సంతోషపు ఔషధం ద్వారా దుఃఖీ ఆత్మలకి మానసిక శక్తులు కొంచెం వరదాన రూపంలో ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టడం. బాబా అంటారు, ఎవరికైతే మీరు టైంకి మనసా సేవ చేస్తారో, ఎవరెవరికైతే మీరు మనసా సేవ ఫలానా వాళ్ళకి ఫలానా టైంలో యోగదానం చేయాలి అలా ఫిక్స్ చేసుకోండి. బాబా అంటారు, అలా చేస్తున్నారా, ఈ టైంలో వీళ్ళకి ఈ టైంలో వీళ్ళకి చెయ్యాలి అంటారు బాబా. అలా ఎవరెవరు చేస్తున్నారో చెయ్యొద్దారు. అచ్చా, ఎవరైతే చెయ్యటం లేదో బాబా అంటారు, కొద్దిమంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ చెయ్యొద్దారు. కొంచెం మంది ఉన్నారు చేయలేని వాళ్ళు, మీరు కూడా చెయ్యండి అంటారు. టైం ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే వారందరూ మీ సోదర సోదరి మనలే కదా. కాబట్టి వారిపైన దయ, జాలి, కృప ఉండాలి. బాబా అంటారు, దయ కలుగుతుందా? దయ చూపించాలి కదా. మరియు బాబ్దాదా అందరినీ కూడా చూడాలనుకుంటున్నారు. సంగమ యుగంలో ఏవైతే విశేషంగా 2 విషయాలు అమూల్యమైనవి, ఏంటవి? సంగమ యుగంలో చాలా అమూల్యమైనవి, విశేషమైనవి ఏంటవి? బాబా అంటారు, సమయము, సంకల్పాలు. సంగమ యుగంలో చాలా విశేషమైనటువంటివి 2, సంకల్ప శక్తి, సంగమ యుగి సమయం. ఎందుకంటే సంగమ యుగంలో సమయం ఒక జన్మలో అనేక జన్మల ప్రాప్తి. ఈ యుగం ఎలాంటిది? ఈ ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాప్తి. కాబట్టి ఈరోజు బాబ్దాదా చూడాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో బాబ్దాదా గమనించింది ఏంటంటే, పిల్లలు చాలామందికి అశుద్ధ సంకల్పాలు తగ్గాయి,
కానీ వ్యర్థ సంకల్పాలు ఎక్కువ. అంటే అశుద్ధ సంకల్పాలు అయితే లౌకికం వాళ్ళగా అశుద్ధ సంకల్పాలు అయితే లేవు, కానీ అనవసరమైన సంకల్పాలు మాత్రం అనవసరమైన సంకల్పాలు వస్తాయి. కాబట్టి ఈ ఒక్క జన్మ యొక్క విలువ తెలుసుకొని బాబా అంటారు వ్యర్థ సంకల్పాలని ఎప్పుడు ఫినిష్, అనవసరమైన ఆలోచనల్ని ఫినిష్ చేయండి. ఎందుకంటే సంగమేగి గొప్పతనం. ఒక్క సెకండ్ కూడా చాలా కింతి, అంటే ఒక్క సెకండ్ కూడా చాలా విలువైనది. బాబా అంటారు ఎందుకంటే కై కింతి సమయక అధికార దిలాతాయి. ఒక్క సెకండ్లో చాలా విలువైనటువంటి అధికారాలు ఇప్పించగలదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా సంకల్పాలపై సమయంపై చేస్తారు. రెండు విషయాలు, సమయం సంకల్పాలు రెండిటి విలువ తెలియాలి. సమయాన్ని సంకల్పాల్ని సఫలం చేసుకోవాలి. ఎలా అయితే స్థూల ఖజానాల్ని సఫలం చేసుకుంటున్నాము, తెలుసు కదా, ఒక్క జన్మని సఫలం చేసుకుంటే అనేక జన్మలు దీని ప్రాప్తి మనకి జమ అవుతుంది. కాబట్టి రెండు విషయాలపైన అటెన్షన్ పెట్టుకొని సఫలం చేసుకొని సఫలతామూర్తులుగా అవ్వాలి. బాబ్దాదా ప్రతి ఒక్క బచ్చాని ఈరోజు విశేషంగా ప్రతి ఒక్కరికి కూడా వరదానం ఇస్తున్నారు. ప్రతి ఒక్క బచ్చా ఈ రోజు నుండి కూడా టెన్షన్ ఫ్రీగా మిమ్మల్ని మీరు పెట్టుకోగలరా? బాబా టెన్షన్ ఫ్రీగా ఉండగలరా? దృఢ సంకల్పం చేయండి. ఈ రోజు నుండి ఓన్లీ అటెన్షన్, నో టెన్షన్. ఏం పెట్టుకోవాలి? ఓన్లీ జాగ్రత్తగా ఉండడం, అటెన్షన్, నో టెన్షన్. అలజడి వద్దు, జాగ్రత్తగా ఉంటే చాలు. బాబ్దాదా పిల్లల్ని టెన్షన్లో చూసినప్పుడు ఆలోచిస్తారు ఏమని, అసలు వీరికి ఇప్పుడు ఫోటో తీయాలి, వీళ్ళు ఇంత టెన్షన్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఫోటో తీయాలి. ఎందుకంటే ఆ ఫోటో చూసినప్పుడు అర్థమవుతుంది, అరే నేను ఏంటి ఇలాగ అయిపోయాను. ఫోటో తీస్తే అర్థమవుతుంది, చూసుకుంటే అర్థమవుతుంది, ఇదేంటి నేను ఇలాగయ్యాను. బాబ్దాదా మంజీత్ జగజ్జీత్గా తయారు చేయాలని కోరుకుంటే మరి నేనేంటి ఇలా టెన్షన్ పడుతున్నాను అని అర్థం అవ్వాలంటే ఫోటో ఉండాలి. బాబా అంటారు టెన్షన్ కిస్మే మన్మే హీ తో ఆతా. ఆలోచించారా ఎప్పుడైనా టెన్షన్ అసలు ఎక్కడ మొదలవుద్ది? టెన్షన్ కిస్మే మన్మే. ఎక్కడ వస్తుంది టెన్షన్? ఎక్కడ పుడుతుంది? మనసులోనే కదా వస్తుంది. మరి మీరు రాజాలు కదా, స్వరాజ్య అధికారులు కదా, మీరు మనస్సుకి యజమానులు కదా, మనస్సుకు అధికారులు కదా, మీరేమంటారు? రోజంతా నా మనసు నా మనసు అంటారు కదా, ఏమీ అధికారం లేదా మనసు పైన? బాబా అంటారు ఎవరు ధైర్యం వహిస్తారు? బాబా వరదానం ఉంది కదా, టెన్షన్ ఫ్రీ అనే వరదానం ఇచ్చారు కదా. వరదానం ఉన్నప్పుడు ఈజీగా అవుతుంది పని, ఈజీగా చేసేయచ్చు వరదానం లభించిన. బాబా కూడా వరదానం సహజంగానే ఇచ్చారు, కాకపోతే బాబా వరదానం ఇచ్చారు, కాకపోతే కొంచెం మనకు కూడా జాగ్రత్త ఉండాలి. బాబా వరదానం ఇచ్చారు కదా టెన్షన్ ఫ్రీ అంటే టెన్షన్ ఫ్రీ అయిపో, మనకు కూడా కొంచెం స్వయం మీద జాస్తా టెన్షన్ ఉండాలి. బాబా వరదానం యొక్క సహాయం అనుభవం చేయాలంటే కొంచెం జాగ్రత్త ఉండాలి స్వయం పైన. బాబా అంటారు అందరి ముఖం పైన
ఎప్పుడైనా చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? బాబా ఎప్పుడు ముఖం చూసినా బాబాకి ఏం కనిపించాలి? బాబా ఏం కోరుకుంటున్నారు? టెన్షన్ ఫ్రీ, కమల్ పుష్ప సమానంగా వికసించినటువంటి గులాబీ పుష్పంలాగా నిరంతరం కూడా వికసించి ఉండే ముఖాన్ని చూడాలని కోరుకుంటున్నాను. బాబా చూశారు. బాబా అంటారు, ముందు కూడా మీకు చాలా పనులు ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇదొక పని ఇస్తాను. ముందు చెప్పిన పనులే ఇంకా అవ్వలేదంటారు బాబా. వాటికి ఇంకా పర్సంటేజీలు రాస్తున్నారు. అన్ని స్థానాల నుండి సమాచారం అందుతుంది. బాబా అంటారు, రిజల్ట్ మధుబన్లో కూడా ఇస్తున్నారు. మంచిదే, కానీ కొన్ని విషయాల మీద మీరు ధ్యాస పెట్టారు. శుభాకాంక్షలు. బాబా చెప్తున్నారు, జాగ్రత్తగా ఉన్నందుకు శుభాకాంక్షలు. కానీ బాబా ఇదే కోరుకుంటున్నారు, సమయ ప్రమాణం. ఇప్పుడు మాటలతో వినడానికి సమయము, బాబా అంటారు, వాణి ద్వారా వినేటటువంటి సమయం ఇంకా మీకు తగ్గిపోదు. అంటే అందరికీ వాణి ద్వారా చెప్పాలంటే మీరు చెప్పలేరు. అందుకే మనస్సు ద్వారా, మీ ముఖంతో, మీ నడవడికలతో సర్వీస్ చేయండి. ఈజీ సేవ ఏంటి? మన ముఖం ప్రవర్తనతో మనం చేసే సేవ. మాటల ప్రభావం కన్నా మన ఆలోచనలు, మన ముఖం, మన ప్రవర్తన యొక్క ప్రభావం సేవ పైన ఎక్కువ. బాబా అంటారు, ఇప్పుడు అభ్యాసం ఆగే ఆనే వాలే సమయమే. రాబోయే రోజుల్లో మాటలతో తక్కువ సేవ ఉంటుంది. రాబోయే రోజులతో మన ప్రాక్టికల్ జీవితం సేవ చేయాలి. బాబా అంటారు, రాబోయే రోజుల్లో చాలా అవసరం మనస్సు, మాట, మనస్సు, ముఖము, ప్రవర్తన. ఇది కాబట్టి బాబా అంటారు, ఈరోజు మరి మీరు ఏం చేస్తారు? మనస్సు, ముఖం ఎప్పుడు మారుతాయి? మనస్సులో టెన్షన్ ఫ్రీగా ఉంటాయి. బాబా అంటారు, టెన్షన్ ఫ్రీ సంకల్పాలు జరగాలి. టెన్షన్ ఉండాలి, కానీ టెన్షన్ ఉండకూడదు. చేస్తారా? చేయొద్దండి. టెన్షన్ ఫ్రీ. అచ్చా, అందరి ఫోటోలు తీయండి అన్నారు బాబు. అందరికీ ఫోటో తీయండి, చాలా మంచిది. ఆత్మలు, ఏ ఆత్మలైతే పరిస్థితి ప్రమాణంగా చాలా టెన్షన్లోకి వస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో బయట ప్రపంచంలో టెన్షన్ బాగా పెరిగింది. మీ టెన్షన్ ఫ్రీ యొక్క అనుభవం, మీ టెన్షన్ ఫ్రీ యొక్క ప్రవర్తన, మీ టెన్షన్ ఫ్రీ యొక్క ముఖం అనేక మంది జీవితాలకి ఆధారమూర్తి. అంటే బాబా అంటారు, టెన్షన్ ఫ్రీ. ఈరోజు ప్రపంచంలో చక్రం కొడితే అనేక సమాచారాలు వింటున్నాం. ఏవేవో జరుగుతున్నాయి, ఏవేవో చూస్తున్నాం. బాబా అంటారు, బయట వాళ్ళు టెంపరీగా సంతోషం కోసం ఎన్నో చోట్లకి వెళ్తారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఏం చేస్తారు? టెంపరీగా ఖుషీగా ఉండడం కోసం ఎన్ని సాధనాలు కొనుక్కుంటారు, సౌకర్యాలు, తిరుగుతారు. టెంపరీ సంతోషం కోసం అన్నీ చేస్తారు వాళ్ళు. కానీ బాబా అంటారు, ఎక్కడ బయట టెంపరీ, కొంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ కానీ టెన్షన్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టెన్షన్ ఫ్రీ అంటే ఇలా ఉండాలని ఎగ్జాంపుల్గా చూపించారు. మీ ముఖం, సంకల్పం. బాబా అంటారు, అసలు ముందు మీరు ఇప్పుడు చేయండి మనసులో సంకల్పం. ఏమని సంకల్పం చేయాలి? బాబా అంటారు, మీ మనస్సులో ఇప్పుడు ఈ క్షణ సంకల్పం చేయండి, నేను టెన్షన్ ఫ్రీగా ఉంటానా, ఉండగలనా.
ఉమ్? సంకల్పం చేయమంటున్నారు బాబా. అవుతుందా? అవుతుందా? టెన్షన్ ఫ్రీగా ఉండడం అవుతుందా? సంకల్పం చేయండి అంటున్నారు బాబా. బాబా ముందు సంకల్పం చేస్తే ఏమవుతుంది? తప్పనిసరిగా సహయోగం. బాబా అంటారు, ఏమంటారు? మనసులో సంకల్పం చేయాలి, టెన్షన్ ఫ్రీ. చేశారా? చేశారా లేదు? చేయండి అంటారు. దానికి కూడా టెన్షన్ వస్తుందా? అమ్మో, అది ఎక్కడ, నేను ఎక్కడ ఉండగలను, నేను ఎక్కడ స్థిరంగా ఉండగలను? బాబా అంటారు సంకల్పం చెయ్యండి అంట. ఎందుకంటే బాబా ముందు చేసే ఏ సంకల్పమైనా అవుతుంది, దానికి సంయోగం అవుతుంది. చేయాలి. చేస్తారా? దృఢ సంకల్పం చేయండి. సాధారణంగా చేస్తే అవ్వదు, ఏదైనా దృఢంగా సంకల్పం చేయండి. టెన్షన్ ఫ్రీ. ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత వస్తుంది. చేస్తాము కాదు, చేసే తీరా. ఇష్టమైన అందరికీ టెన్షన్ ఫ్రీగా ఉండడం ఇష్టమా కష్టమా? టెన్షన్ పడడం కూడా కొందరికి హ్యాపీగా అనిపిస్తుంది. టెన్షన్ పడడం కూడా అలవాటు అయిపోతుంది. ఇష్టమైన టెన్షన్ ఫ్రీగా ఉండడం. ఇందులో చేయొద్దండి. బాబా ఒక విషయం చూస్తారు, చేతులెత్తి సంతోష పెడుతూ ఉంటారు. చేతులెత్తి సంతోషపెట్టి బాబా అంటారు, ఇప్పుడు ఏం చేయాలి? సంతోషపడడానికి చేతులు ఎత్తడం కాదు, దృఢ సంకల్పం చేసుకోవాలి. సాధారణ సంకల్పాలు చేసిన దానికి, దృఢ సంకల్పం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంటుంది. దృఢ సంకల్పం చేస్తే గ్యారంటీ సక్సెస్ అవుతుంది. అంతేగాని చేస్తాను కాదు, చేసే తీరుతాను, చేస్తాను. బాబా అంటారు, ఈ సంవత్సరం ఈ సీజన్కి లాస్ట్ డే కాబట్టి నెక్స్ట్ సీజన్లో బాబా ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద సెంటర్. బాబా అంటారు, మిగతా మధ్యలో చాలా టైం ఉంది కదా, నెక్స్ట్ సంవత్సరం సీజన్. బాబా అంటారు, ఏం చేస్తారంటే నెక్స్ట్కి కారణాలు అన్నీ కూడా, కారణాలు నివారణలు, కారణాలన్నింటినీ నివారణ చేసేసి నివారణ స్వరూపంగా మారండి. బాబా అంటారు, చాలా ధైర్యం, చాలా ఉత్సాహం. బ్రాహ్మణ పరివారంలో టెన్షన్ యొక్క పేరు గుర్తు ఉండకూడదు. బ్రాహ్మణులు అంటే అవుతుందా? ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు అడగండి, అవుతుందా? నేను టెన్షన్ ఫ్రీ ఉంటానా? ఈరోజు బాబా ఈ శుభవార్త అందరి దగ్గర వినాలని కోరుకుంటున్నారు. బాబా చూశారు, కోరిక అయితే అందరికీ ఉంది, కానీ చేద్దాం అనుకుంటారు. సమస్య వచ్చినప్పుడు మాత్రం సమస్యని తమదిగా చేసేసుకుంటారు, అనుకుంటారు. కానీ టైం రాగానే, మళ్ళీ సమస్య రాగానే సమస్య నాది అని అందులో వెళ్ళిపోతారు. తర్వాత ఎందుకు అలా చేశారు? టెన్షన్ పడకూడదు కదా, మరి సమస్య వచ్చినప్పుడే కదా సరిగ్గా ఉండాలి కదా అని అంటే చాలా మధురమైన మాటలు వినిపిస్తారు. ఏం మాటలు వినిపిస్తారంటే, అది అలా అయిపోద్ది, మరి అలాగ అవుతుంది కదా, మరి అది ఎలాగ అలా ఉండగలము అంటారు. అవన్నీ అలాగే నడుస్తాయి, అదంతే అలాగే ఉంటుంది ఎవరికైనా అని అంటారు. బాబా అంటారు, ఏంటి మధురమైన మాటలు బాబ్దాదాకు కూడా వినిపించేస్తూ ఉంటారు. బాబా అంటారు, అన్నిటికీ కారణం ఒకటే, మీరు రాజాగా ఉండకపోవడం. బాబా అంటారు, అన్ని కారణాలకి రాజుగా మారండి, అంతేగాని కారణాలకి మీరు వంగిపోకండి, దాసులు అయిపోకండి. స్వరాజ్యాధికారిగా ఉండండి. ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ కూడా ఎదురుగా కూర్చున్నా, దూరంగా కూర్చున్నా, ఎవరైనా మనసులోనే ఉన్నారు కదా. బాబా అంటారు, కళ్ళ ఎదురుగా ఉన్నారు కానీ బాబా
కళ్ళ ఎదురుగా ఉన్న వాళ్ళే కాదు, దూరంగా ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నారు. బాబా దూరంగా ఉండే వాళ్ళని కూడా మనస్సులో చూస్తూనే ఉన్నారు. బాబా అంటారు, బాబ్దాదాకి తెలుసు ఈరోజు మధుబన్లో చిన్న పెద్ద గీత పాఠశాలన్నీ వచ్చాయి. పిల్లలు వచ్చారు, బాబా చాలా 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 సంతోషపడుతున్నారు. కింద కూర్చున్నారు, ఎక్కడెక్కడో కూర్చొని ఉన్నారు. లాస్ట్ కదా సీజన్లో, లాస్ట్ మేళ. అందుకనే బాబా హృదయ రాముడు అందరికీ ప్రియ స్మృతులు చెప్తున్నారు. ఈరోజు శాంతివన్లో 28,000 కన్నా ఎక్కువ మంది అయిపోయారు. అందుకే ఎక్కడ ప్లేస్ లేదు. బాబా చూస్తారు, పిల్లలు కష్టంగా ఉందా, ఎక్కువ మంది అయిపోయారు కదా. బాబా అంటారు, ఎక్కువ మంది అయిపోయారని కష్టంగా ఉందా, లేక ఇంతమంది వచ్చారనే ఖుషీలో ఆ కష్టాన్ని మర్చిపోయారా? బాబా అంటారు, కష్టంలో కూడా సంతోషాన్ని అనుభవం చేయాలి కదా. ఏదైనా ఎంతమంది పెరిగిపోయినా విశ్రాంతిగా నిద్రపోవడానికి 3 అడుగుల స్థలం ఉంది. బాబా అంటారు, పటరాణీలయ్యారు. బాబా అంటారు, నేల మీద పడుకున్నా లేదంటే మంచం పైన పడుకున్నా ఎక్కడైనా స్థలం 3 అడుగులు దొరికింది అంతే చాలు. బాబా విశేషంగా యాత్యారిస్తున్నారు. అచ్చా, ఈరోజు ఫస్ట్ టైం ఎవరు వచ్చారు బాబ్దాదాని కలవడానికి? లేవండి, ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి పిల్లలందరికీ బాబా కొత్తగా బ్రాహ్మణ పరివారంలోకి వచ్చినందుకు బాబా తన వైపు నుండి, బ్రాహ్మణ పరివారం వైపు నుండి చాలా చాలా శుభాకాంక్షలు. ఎందుకంటే లేట్ అయితే అయ్యారు, కానీ టూ లేట్ అయితే అవ్వలేదు. బాబా అంటారు, టూ లేట్ అయితే అవ్వలేదు కదా. బాబ్దాదా మరి పరివారాన్ని చూశారు, బాబ్దాదాని చూశారు, పరివారాన్ని చూశారు. బాబ్దాదా అనుకుంటున్నారు, ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా విశేషంగా బాబా వరదానం ఇస్తున్నారు. ఏ విధంగా మనస్సుతో లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్. బాబా అంటారు, లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్కి వెళ్ళిపోవచ్చు మీరు. బాబ్దాదా మరియు పరివారంకి మీరంటే చాలా ప్రేమ ఉంది, సహయోగిలుగా అయ్యారు మీరు అందుకే మీకు స్నేహం ఇస్తున్నారు. మరియు బాబా అంటారు, మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తారు. బాబా ఛాన్స్ మీకు ఇచ్చారు. అందుకనే బాబా అంటారు, ఈరోజు వచ్చిన మీ అందరికీ ముందుకు వెళ్ళే ఛాన్స్ అయితే చాలా ఉంది. డ్రామాలో మీరు చాలా ముందుకు వెళ్ళే అవకాశాన్ని తీసుకుంటారు. మొత్తం పరివారం ఎక్కడి నుండి అయితే వచ్చారో, మీకు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పరివారం అందరూ సహయోగిగా ఉంటారు. కాబట్టి మీరందరూ సహజయోగులుగా మారచ్చు. అచ్చా, సేవా టర్న్ రాజస్థాన్ మరియు భోపాల్ చౌక్. రాజస్థాన్ యొక్క ధరణి బ్రహ్మ బాబాకి చాలా నచ్చింది. అందుకే రాజస్థాన్లో మధుబన్ తయారు చేశారు. రాజస్థాన్ యొక్క సేవ బాబా చూశారు. ప్రతి స్థానాల్లో కూడా ఇప్పుడు వృద్ధి చెందుతుంది. కొత్త కొత్త ఆత్మలకి బాబా సందేశం ఇచ్చే ప్రోగ్రాం చాలా బాగా చేస్తున్నారు. కానీ అందరికీ బాబా ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్క సేవా కేంద్రంలో ఎలాంటి వాళ్ళని తయారు చేయాలంటే, సేవా కేంద్రానికి కొందరైనా యజ్ఞ స్నేహి వారిస్ క్వాలిటీ పిల్లలు ఉండాలి. కంప్లీట్గా వాళ్ళకి యజ్ఞం అంటే స్నేహం ఉండాలి, వాళ్ళు వారిస్ క్వాలిటీ. అలాంటి గ్రూప్ను తయారు చేసి పెట్టుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు స్వయం ముందుకు వెళ్తారు, ఎంతోమందిని ముందుకి తీసుకెళ్తారు. బాబా అంటారు, యజ్ఞం మీద స్నేహం ఉండేవాళ్ళు ఇతరుల్ని కూడా యజ్ఞ స్నేహిలుగా తయారు చేస్తారు. యజ్ఞ స్నేహిలు వారిస్ క్వాలిటీ పిల్లలు ఉంటాయి. వాళ్ళు యజ్ఞ స్నేహి పిల్లల్ని వారిస్ క్వాలిటీని తయారు చేస్తారు.
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాబా అంటారు, యజ్ఞ స్నేహిల్ని తయారు చేయండి, సేవా స్నేహిల్ని తయారు చేయండి. బాబా అంటారు, ఎందుకంటే వారు సదా ముందుకు వెళ్తూ ఉంటారు, ముందుకి పంపిస్తూ ఉంటారు, అభివృద్ధి చేస్తూ ఉంటారు. అచ్చా, సందేశ్ ఇచ్చే కార్యంలో ప్రతి ఒక్కరికి ఉత్సాహం, ఉల్లాసం ఉండాలి. బాబా ఇదే చూడాలనుకుంటారు. స్వయం మరియు సేవ రెండిట్లో బ్యాలెన్స్ పెట్టుకోవాలి. ప్రతి సెంటర్లో ఎక్కువలో ఎక్కువ బాబా అంటారు, ముందుకు వెళ్ళే వాళ్ళని తయారు చేయాలి. కేవలం సేవే కాదు, స్వయం కూడా మరియు సేవ. ఎందుకంటే స్వపరివర్తన యొక్క సమయం అంత ఎక్కువ లేదు. స్వయాన్ని మార్చుకోవడానికి కూడా వేరే టైం చేసుకోవచ్చు అనడానికి లేదు. అందుకు ముందు స్వయంతో పాటుగా సేవ. ప్రతి ఒక్క సేవా కేంద్రం నిర్విఘ్నంగా, సాథీలు నిర్విఘ్నంగా, కేవలం టీచర్ కాదు, క్లాస్ మొత్తంలో అందరూ నిర్విఘ్నంగా మరియు స్వపరివర్తన యొక్క అటెన్షన్ పెట్టుకోండి, వృద్ధి చేయండి. ఒక్కొక్క విషయం వినాలి మరియు ఉత్సాహ ఉల్లాసం అనే రెక్కలతో ఎగిరినట్టుగా పురుషార్థం చేయాలి. బాబ్దాదా నిర్విఘ్న సెంటర్ యొక్క సమాచారాన్ని బాబాకి నిర్విఘ్న సెంటర్ అనే సమాచారం ఇవ్వాలి. మిగతాదంటారా, బాబా చూశారు, రాజస్థాన్ కూడా చక్కగా ముందుకెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా సేవలు మొదట్లా కాకుండా మంచిగా పెరుగుతూ ఉన్నాయి. అచ్చా, బాబా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు వెళ్తున్నట్టుకు శుభాకాంక్ష. అచ్చా గోపాల్, అచ్చా బాబా అన్నారు, ఈ జోన్ కూడా స్వయం యొక్క పరివర్తన, సేవ యొక్క వృద్ధిలో మంచిగా వెళ్తుంది. బాబా ఖుషి అవుతున్నారు. ప్రతి ఒక్కరూ స్వప్రతి ప్లాన్ చేసుకోండి, ప్రాక్టికల్లో తీసుకురండి. బాబాకి శుభాస ఉంది, సదా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క జోన్ని బాబా చూశారు. ఇప్పుడు ఉత్సాహ ఉల్లాసాలు ఉండాలి. సేవలో తమ తమ స్థానాలని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. బాబా భవిష్యత్తు ప్లాన్ల కోసం శుభాకాంక్షలు ఇస్తున్నారు. ముందుకు వెళ్ళండి, ఎగరండి, అందరిని ఎగిరించండి. డబుల్ విదేశీ భాయి బహన్, ఫారెన్ వాళ్ళ దగ్గరికి పరీక్ష పేపర్లు వస్తున్నాయా? కానీ మీ విశేషత ఏంటంటే స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. స్వచ్ఛమైన మనసుతో బాబాకి చెప్తూ ఉంటాను, లోపల పెట్టుకో. అందుచేత స్వచ్ఛమైనటువంటి మనస్సు వలన సమాధానం కూడా వారికి తొందరగానే లభిస్తుంది. బాబా అంటారు, లోపల పెట్టుకోకుండా ఉంటారు, సమాధానం స్వచ్ఛమైన మనసుతో అడుగుతారు. దాంతో వారికి పరిష్కారం కూడా ఈజీగా దొరుకుతుంది. అందుకే బాబా సంతోషపడతారు. స్వచ్ఛమైన మనస్సు ఉండడం వల్ల చక్రవర్తి అయిన బాబా కూడా రాజీ అయిపోతారు. అచ్చా, రిజల్ట్ బాబా చూశారు, శుభాకాంక్షలు ఇస్తున్నారు, వరదానాన్ని ఇస్తున్నారు. సదా ముందుకు వెళ్ళండి. టీచర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. బాబ్దాదా ఖుషి ఉంది. అందరికన్నా ఎక్కువగా మధుబన్ యొక్క ఫాయిదా ఫారెన్ వాళ్ళు తీసుకుంటారు. మధుబన్ యొక్క లాభాలన్నీ ఎక్కువగా మధుబన్ వాళ్ళు, ఫారెన్ వాళ్ళు పొందుతారు. ఎందుకంటే మధుబన్ మహిమ వినగానే ఆ లాభాన్ని పొందడానికి ఫుల్ టైం వాళ్ళు కేటాయించుకుంటారు. బాబ్దాదా చూస్తూ ఉంటారు, ఫారెన్లో చిన్న చిన్న స్థానాలు ఉన్నాయి, కానీ వాళ్ళు చేసే సేవ చాలా చాలా ఎక్కువ. కాబట్టి బాబా అంటారు, చిన్న స్థానాల్లో ఉంటూ పెద్ద సౌండ్ చేయటం, అనేక రకాల సేవలు ఆరంభం చేయటం చేస్తారు. సేవ యొక్క శుభాకాంక్షలు, స్వపరివర్తన యొక్క శుభాకాంక్షలు. ఎగరండి, ఎగిరించండి. మంచి. అచ్చా, నలువైపులా ఉన్న దేశ విదేశాల్లో పిల్లలందరికీ బాబ్దాదా పురుషార్థంలో సహజంగా ముందుకు వెళ్ళడానికి, అందరినీ ముందుకి పంపించినందుకు స్పెషల్ శుభాకాంక్షలు. ఇప్పుడు రాబోయే సమయం ఏదైతే ఉందో దానికోసం బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. బాబా అంటారు, వచ్చే తీవ్ర పురుషార్థులుగా మారండి. ఏ విషయానికైనా సెకండ్లో బిందువు పెట్టండి. ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసం చాలా అవసరం.
బాబా అంటారు, ఈ విషయంలో మీరు ఎప్పుడు కూడా లూజ్ అయిపోతారు. ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో హల్కా చేయరు. అంటే ఈజీగా ఉండకూడదు. ఫుల్ స్టాప్ పెట్టాలంటే పెట్టేయాలి. ఎందుకంటే ఫుల్ స్టాప్ పెట్టలేదనుకోండి, మీరేదో దాంట్లో ఉన్నారనుకో, ఇంతలోనే సడన్గా ఏదో ఒకటి జరిగిపోయింది, అందులోనే మీరు ఉండిపోతారు. సడన్గా ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే బాబా యొక్క శుభ ఆశ ఉంది. ప్రతి ఒక్క బచ్చా సాత్లో ఉన్నారు, సాత్లో వెళ్తాము, సాత్లో వస్తాము, రాజ్యం చేస్తాం బ్రహ్మ బాబాతో పాటు. శివ బాబా అయితే సాక్షి అయిపోతారు. బాబా పాత్ర సంగమేగంతో అయిపోతుంది. బాబా సాక్షి పాత్రలోకి వెళ్తారు. కానీ బ్రహ్మ బాబాతో మనం కలిసి ఉన్నాము, కలిసి వెళ్ళాలి, కలిసి రాజ్యం చేయడానికి రావాలి. కనుక సాథీగా ఉన్న పిల్లలు బాబా అంటారు సమానంగా కూడా బాబాకి సేవలో సాథీలుగా ఉన్నాము అంటే బాబా సమానంగా కూడా, సాథీ అంటే సమానత కూడా ఉండాలి, బాబా సమానమైన స్థితి కూడా ఉండాలి. అచ్చా, ప్రతి ఒక్కరికి కూడా బాబ్దాదా వైపు నుండి ఈ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, నెక్స్ట్ ఇయర్ కోసం కూడా శుభాకాంక్షలు. సదా బాబా సమానంగా మారే తీరాలి సంకల్పం చేస్తాం. अच्छा, हम रूहानी बच्चों ने रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. वरदानम मनसा शक्ति द्वारा शक्तिशालीగా మనన శక్తి ద్వారా శక్తిశాలిగా మారి విఘ్నాల యొక్క ఫోర్స్ని సమాప్తి చేసి సర్వ ఆకర్షణ ముక్త భవ. మనన శక్తితో శక్తిశాలిగా మారి విఘ్నాల యొక్క ఫోర్స్ని సమాప్తి చేసి సర్వ ఆకర్షణ ముక్తులు కండి. వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తుల్ని నింపడం చాలా అవసరం. దీనికోసం అంతర్ముఖులుగా మారండి. ప్రతి పాయింట్ని మననం చేయండి. చిలికితే ఎలాగైతే వెన్న వస్తుందో మననం చేస్తే మక్కన్ లభిస్తుంది. బాబా అంటారు పాయింట్స్ని ఆలోచించటం వలన సారం లభిస్తుంది. మక్కన్ లభిస్తే మక్కన్ ఎలా ఉంటుంది, శక్తిశాలి. వెన్న ఎలా అయితే శక్తిని ఇస్తుందో మననం చేసేవారు కూడా శక్తిశాలిగా ఉంటారు. శక్తిశాలి ఆత్మలో సుఖంగా ఉంటారు. సుఖంగా ఉన్నవాళ్ళు అన్ని ప్రాప్తుల్ని అనుభవం చేస్తారు. ఎంతైతే మననం చేస్తామో, అంతర్ముఖిగా ఉంటామో, ఆత్మిక స్థితిలో ఉంటామో, జ్ఞానపు విషయాల్ని మననం చేస్తామో, దానివల్ల మక్కన్ లభిస్తుంది. మక్కన్ సారం దొరకటం వల్ల మనసు శక్తివంతమవుతుంది. శక్తిశాలి ఆత్మలు అతీంద్రియ సుఖం ప్రాప్తులు యొక్క అనుభూతి చేస్తారు, సర్వప్రాప్తులు. అందువల్ల వారికి ఇంకా ఏ రకమైన అల్పకాలికంగా ఏది ఆకర్షించదు. ఏ వస్తువులు ఏవి కూడా తమ వైపు ఆకర్షించదు. ఎందుకంటే వాళ్ళు నిండుగా ఉంటారు అన్ని ప్రాప్తులు. ఇంకా వారికి ఏ ఆకర్షణ ఉంది. వారి యొక్క మగన అవస్థలో వాళ్ళు ఉంటారు. ఆత్మీయత శక్తిశాలి స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి విఘ్నాల యొక్క ఫోర్స్ కూడా ఉండదు. విఘ్నాలు ఏం చేయలేవారు. వారు ఆనశాలో ఉంటారు కాబట్టి విఘ్నాల యొక్క ఫోర్స్ కూడా వాళ్ళకి సమాప్తి అయిపోతుంది. స్లోగన్ బ్రాహ్మణ్ సంసార్ మే. బ్రాహ్మణ పరివారంలో అందరి నుండి గౌరవాన్ని పొందిన వాళ్ళే సింహాసన అధికారులు అవుతారు. పరివారంలో అందరి నుండి గౌరవాన్ని పొందితేనే
సింహాసనాధికారిగా అవుతారు. అవ్యక్తేశ్వర అపవిత్రత అనే విత్తనాన్ని సమాప్తి చేసి సంపూర్ణ స్వచ్ఛంగా మారాలి. బ్రహ్మ బాబాకి మరియు శివ్ బాబాకి విశేషంగా నచ్చేది పవిత్రత. కానీ పవిత్రత యొక్క పరిభాష చాలా శ్రేష్టమైనది, గుహ్యమైనది. పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చయం ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. పవిత్రత అంటే ఇద్దరికి ఇష్టమే, కానీ పవిత్రత యొక్క పరిభాష మాత్రం చాలా శ్రేష్టం, చాలా గుహ్యం. పవిత్రత అంటే నిశ్చయం, పవిత్రత అంటే సత్యత, పవిత్రత అంటే స్వచ్ఛత, ఇంకన్నీ వస్తాయి. సంపూర్ణ పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత మనస్సు బుద్ధిని టచ్ చేయకూడదు. దీనిని అంటారు స్వచ్ఛమైన వైష్ణవ్. స్వప్న మాత్రంగా కూడా అపవిత్రత మనస్సు బుద్ధిని టచ్ చేయకుండా ఉండాలి. దీన్ని అంటారు స్వచ్ఛమైన వైష్ణవ్. అచ్చా, బాబా ఏమన్నారు? మురళీ సారం దృఢ సంకల్పంతో టెన్షన్ ఫ్రీ యొక్క ఎగ్జాంపుల్గా మారాలి, అందరికీ ఆధారమూర్తిగా మారాలి, మనసా శక్తి ద్వారా దుఃఖీ ఆత్మలకి ఖుషి యొక్క వరదానం ఇవ్వాలి. టైం